రేపు విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఉదయం 11:30 సమయానికి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రమాణ స్వీకారానికి అటు ప్రధాని మోదీతో పాటుగా ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్ అండ్ లోక్సభ రాహుల్ గాంధీ కూడా ఆహ్వానం వెళ్ళినట్టు తెలుస్తోంది. అయితే రాహుల్ గాంధీ కూడా ఈ ఈవెంట్కి వస్తానని సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అంటే ఆయన ఆల్రెడీ టీవీకేకి మద్దతుగా ఇస్తున్నారు కాబట్టి, మద్దతుగా నిలబడుతున్నారు కాబట్టి రాహుల్ గాంధీ విజయ్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ చంద్రబాబుకు కూడా ఆహ్వానం అందించినట్టు తెలుస్తోంది. అటు మాజీ సీఎం జగన్కి కూడా విజయ్ ఆహ్వానం పంపారు. ఇక ఇవాళ గవర్నర్తో టీవీకే అధినేత విజయ్ భేటీ అవకాశం ఉంది. కాంగ్రెస్ సపోర్ట్తో టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. అయితే మద్దతిచ్చేటువంటి పార్టీలకి 4 నుంచి 6 మంత్రి పదవులు ఇవ్వాలని టీవీకే విజయ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్కు 2 మంత్రి పదవులు రాబోతున్నాయి. సో అనుభవం ఉన్నటువంటి నేతలనే క్యాబినెట్లోకి తీసుకుపోతున్నారు విజయ్ని శాసనసభ పక్ష నేతగా ఆల్రెడీ టీవీకే ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. అయితే ప్రభుత్వ ఏర్పాట్లో కాంగ్రెస్తో పాటుగా పీఎంకే, వీసీకే, లెఫ్ట్ పార్టీలు కూడా జత కడుతున్నాయి. డిఎండీకే జత కడుతోంది, ఐయుఎంఎల్ కూడా జత కడుతోంది. సో మొత్తంగా ఫుల్ మెజారిటీతో మ్యాజిక్ ఫిగర్ దాటేసి విజయ్ రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి రేపు ఎంతమంది మంత్రులు ఆయనతో పాటుగా ప్రమాణ స్వీకారం చేస్తారో చూడాలి. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఉదయం 11:30 సమయానికి విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఈరోజు ఆయన గవర్నర్తో భేటీ కాబోతున్నారు. మంత్రి పదవులకు సంబంధించి విషయాల లిస్టులన్నీ కూడా ఆయన అక్కడ సమర్పించే అవకాశం ఉంది. మొత్తంగా 234 స్థానాలు ఉన్నటువంటి తమిళనాడు అసెంబ్లీలో 35 మంత్రి పదవులు ఇంక్లూడింగ్ సీఎం అండ్ డిప్యూటీ సీఎం 35 మంత్రి పదవులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసినా ఇంకెవరికైనా వాళ్ళ పార్టీలో డిప్యూటీ ముఖ్యమంత్రి ఇచ్చినా కూడా ఇంకా సుమారుగా 33 మంత్రి పదవులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో 4 నుంచి 6 వరకు ఇతర పార్టీలకి, అంటే వీసీకే, పిఎంపీకే, డిఎండీకే, ఐయుఎంఎల్, సో ఇటువంటి పార్టీలకి ఆయన మద్దతు తీసుకుంటున్నారు కాబట్టి మ్యాజిక్ ఫిగర్ కోసం వారికి కూడా మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఒక చర్చ జరుగుతోంది. శబరినాథన్ ఎవరైతే తన డ్రైవర్ రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్ ఉన్నాడో, శబరినాథన్కి ఇప్పుడు మంత్రి పదవి కూడా దక్కే అవకాశం ఉంది. మరోవైపు కొంతమంది మహిళలకు కూడా, ఎందుకంటే టీవీకే పార్టీ ఉమెన్ ఎంపవర్మెంట్లో కొంత వెనుకబడిపోయింది. అంటే ఆ స్థాయిలో ఒక నాయకురాలు లేరు. సో వారికి కూడా ఉమెన్ ఎంపవర్మెంట్లో భాగంగా కొంత ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కొంతమంది కీలకమైన వ్యక్తులకు ఇక్కడ అవకాశం ఇవ్వబోతున్నారు. ఇక విఎస్ బాబు ఎవరైతే స్టాలిన్ని ఓడగొట్టారో, తన కొలతూరు నియోజకవర్గంలో స్టాలిన్ని కుప్పగూల్చి స్టాలిన్ని ఇంటికి పంపించారో, ఆయనకి ఇక్కడ డిప్యూటీ సీఎం పదవి రాబోతోంది అనేది ప్రధానంగా జరుగుతున్న చర్చ. సో విఎస్ బాబు డిప్యూటీ సీఎంగా అండ్ ఇటు విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో అన్నట్టుగా తెలుస్తోంది. అటు విఎస్ బాబుకి డిప్యూటీ సీఎం దక్కుతుందా లేదా ఇంకేమైనా పదవి ఇస్తారో చూడాలి. బట్ విజయ్ మాత్రమే ప్రమాణ స్వీకారానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. సో విజయ్ ఇటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు అండ్ రేవంత్ రెడ్డి కూడా ఆహ్వానం పంపారు. అటు మాజీ సీఎం జగన్కి కూడా ఆహ్వానం వెళ్ళినట్టు తెలుస్తోంది. సో జగన్, ఎందుకంటే గతంలో ఇప్పుడు సెలబ్రేషన్ చేసుకుంది జగన్, ఏకంగా విజయ్ తమిళనాడులో గెలిస్తే వైసీపీ పార్టీ ఏపీలో సంబరాలు చేసుకుంది. సో అటు జగన్ కూడా ఆహ్వానం అందించే అవకాశం ఉంది. ఇటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఆహ్వానం అందించబోతున్నారు విజయ్. సో వీరందరి నేతృత్వంలో రేపు అట్టహాసంగా సి జోసెఫ్ విజయ్ అయిన నేను తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి ఆ ఒక్క మాట కోసం విజయ్ అభిమానులే కాదు, ఈరోజు దేశమంతా ఆయన వైపు చూస్తోంది. ఎవరి ఊహకందని రీతిలో అత్యద్భుతంగా ఆకాశాన్నెత్తు ఆయన పార్టీని తీసుకెళ్లారు. సో ఎవరు ఊహించలేదు, ఒక 8th వండర్లా జరిగిపోయి 108 స్థానాల్లో గెలిచారు విజయ్. సో ప్రతి నియోజకవర్గంలో నేనే మీ అభ్యర్థి అన్నట్టుగా ప్రచారం చేసుకున్నారు. సో ఏ రోజు రోడ్డు మీదకి రాలేదు, ధర్నాలు చేయలేదు, రాస్తారోకోలు చేయలేదు, పిఆర్ స్టంట్లు చేయలేదు, యాత్రలు చేయలేదు, పాదయాత్రలు చేయలేదు. డైరెక్ట్గా ప్రజల విశ్వాసాన్ని చొరగొన్నారన్న మాటల్ని, ఆయన చేతుల్ని, ఆయనపై నమ్మకం ఉంచినటువంటి ప్రజలు డైరెక్ట్గా ఆయన్ని ఆకాశానికి ఎత్తేశారు. ఒక యువ తరాన్ని ఆయన ప్రారంభించారు. అందరూ సామాన్యులే. ఆయన పార్టీలో టికెట్ ఇచ్చిన వారిలో అందరూ సామాన్యులే. ఒక డ్రైవర్ కొడుకు, ఒక ఆటో డ్రైవర్, ఇలా ఒకరికరు ఇద్దరు కాదు, దాదాపుగా 108 మందిలో అందరూ మెజారిటీ 95% అందరూ కూడా న్యూ ఫేసెస్, కొత్తగా రాజకీయాల్లోకి రంగప్రవేశం చేస్తున్న వాళ్ళే. సో అటువంటి వారందరూ కూడా అవకాశం తీసుకున్నారు. ఇక్కడ మీరు చూస్తున్న విజువల్లో, పైన కనబడుతున్నటువంటి విజువల్లో కనిపించినటువంటి అభ్యర్థులంతా కూడా ఒకరేమో కారు డ్రైవర్ కుమారుడు, ఇంకొకరేమో ఆటో డ్రైవర్. ఎస్, ఇక్కడ ఫోటోలో కనిపించిన వ్యక్తి ఆయన ఆటో డ్రైవర్గా ఉన్న వ్యక్తిని రోజు ఎమ్మెల్యేగా చేశారు విజయ్. సో ఇంతటి స్థాయిలో ఘన విజయం సాధించినటువంటి
పార్టీ టీవీకే. సో ఇప్పుడు టీవీకేకి మేమంటే మేము మద్దతు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ అండ్ బీజేపీలు పోటీ పడుతున్న తరంలో కాంగ్రెస్ సపోర్ట్తో రేపైన ప్రభుత్వంలోకి రాబోతున్నారు. రేపు ముఖ్యమంత్రిగా టీవీకే విజయ్ ప్రమాణం చేస్తున్న నేపథ్యంలో కొంత తమిళనాడులో కూడా పెద్ద ఎత్తున సంబరాలు జరిగే అవకాశం ఉంది. అన్ని రకాల ఏర్పాట్లు చేసింది టీవీకే పార్టీ కూడా. ఇప్పటికే టీవీకే విజయ్కి పెద్ద మొత్తంలో భద్రతను ఏర్పాటు చేశారు పోలీస్ అఫీషియల్స్. ఆయనకి భద్రతని పెంచారు చాలా పెద్ద మొత్తంలో. ఆయనకు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆల్రెడీ భద్రత కొనసాగుతోంది. సో ఇప్పుడు రేపు ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన సామాన్యుల ముఖ్యమంత్రిగా ఉంటారా, లేదు అందరిలాగానే రాజకీయంలో కరుడుగట్టిన రాజకీయ నేతగా వ్యవహరిస్తారా చూడాలి ఏం జరిగిందో. బట్ ఏదేమైనా రేపు ఇండోర్ స్టేడియంలో, నెహ్రూ ఇండోర్ స్టేడియం చెన్నైలో అట్టహాసంగా విజయ్ ప్రమాణ స్వీకారం జరగబోతోంది. సో ఈ ప్రమాణ స్వీకారం కోసం మీరు ఎంతలా ఎగ్జైటింగ్గా ఉన్నారు? సో తెలుగు స్టేట్స్గా, తెలుగు పబ్లిక్గా మీరు ఎలాంటి విషయాలు చెప్పాలనుకుంటున్నారు విజయ్కి? అట్ ది సేమ్ టైం తెలుగు రాష్ట్రాల నుంచి అటు రేవంత్ రెడ్డికి అండ్ ఇటు చంద్రబాబుకి ఇద్దరికి ఆహ్వానం వెళ్ళింది. సో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తోంది కాబట్టి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యే అవకాశం ఉంది. సో ఇటు జగన్కి కూడా ఆహ్వానం వెళ్ళింది కాబట్టి జగన్ హాజరవుతారా లేదా చూడాలి. మోదీకి ఆహ్వానం వెళ్ళింది, రాహుల్ గాంధీకి ఆహ్వానం వెళ్ళింది. రాహుల్ గాంధీ మద్దతు ఇస్తున్నారు కాబట్టి రాహుల్ గాంధీ కూడా ఈ ఈవెంట్లో, ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హాజరయ్యే అవకాశం ఉంది. సో 35 మందితో రేపు క్యాబినెట్ ఏర్పాటు చేస్తారా విజయ్, లేదు సమయం తీసుకుంటారా చూడాలి. సో మీ అభిప్రాయం ఏంటి? విజయ్ గెలుపు పైన మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్ చేయండి. సో పార్టీ పెట్టింది ఫిబ్రవరి 2, 2024. ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్ ద డేట్, బట్ ఫిబ్రవరి 2024లో పార్టీ పురుడోసుకున్నటువంటి అతి తక్కువ కాలంలోనే టపటప అడుగులేయడమే పార్టీగా ఇప్పుడు పరిగెడుతోంది టీవీకే విజయ్ పార్టీ. ఏకంగా అధికారంలోకి వచ్చింది. ఇంతటి ఘనత ఈ మధ్య కాలంలో, ఇంత హెక్టిక్ పాలిటిక్స్లో, ఇంతటి ఒక కరుడుగట్టినటువంటి రాజకీయ రణరంగంలో, ఈ చదరంగంలో విజయ్ ఇంతటి స్థాయిలో మెజార్టీ సాధిస్తాడు ఎవరు ఊహించలేదు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు అన్నీ తనకు వ్యతిరేకంగానే ఉన్నాయి, ప్రీ పోల్ ఫలితాలు వ్యతిరేకంగానే ఉన్నాయి. సో వచ్చాడు కదా, పార్టీ పెట్టాడు, అరకొరగా సీట్లు సాధిస్తాడేమో, మహా అయితే హంగ్ వస్తే ఒక కీ పొజిషన్ తీసుకోబోతున్నాడేమో అని అంతా భావించారు. కానీ ఆయన డైరెక్ట్గా ముఖ్యమంత్రి అవుతారని ఎవరు కూడా ఊహించలేదు. 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా, నాకు తెలిసి ఇంతటి స్థాయి మెజారిటీ వచ్చింది భారతదేశ చరిత్రలో. ఇంతటి అనతి కాలంలోనే, ఇంతటి రాజకీయ రణరంగంలో, చదరంగంలో బహుశా విజయ్ మొదటి వ్యక్తి. సో గతంలో ఎన్టీఆర్, ఎంజీఆర్ ఉన్నారు, బట్ అప్పుడు అంతా కూడా అప్పుడు ఒక అస్తిత్వం కోసం, తెలుగునాడి జాతి కోసం, తెలుగువారి ఖ్యాతి కోసం, తెలుగువారి ఆత్మగౌరవం అంటూ ఎన్టీఆర్ రంగంలోకి దిగితే ఎంజీఆర్ కూడా అదే స్థాయిలో తమిళనాట ఒక చరిత్ర సృష్టించారు. ఇక ఆ తర్వాత విజయ్ ఇప్పుడు ఆ సరసన చేరి మరొక చరిత్ర సృష్టించారు. ఆయన డెఫినెట్లీ హీ విల్ బి అన్ ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ, ఒక ఇన్స్పిరేషన్గా డెఫినెట్గా అందరికీ మిగిలిపోయే వ్యక్తి. భారతదేశ రాజకీయ చరిత్రలో సువర్ణాక్షరాలతో ఆయన యొక్క మాటల్ని, ఆయన విషయాన్ని లెక్కించబడుతుంది. ఎందుకంటే అంతటి స్థాయిలోనే కరూరు ఇన్సిడెంట్ చూడండి, తొక్కిసలాట జరిగిన ఘటన. ఆ తొక్కిసలాట ఘటనతో సిబిఐ ఎంక్వైరీ ఏంటి, ఆయనని విచారణకు పిలవడం ఏంటి, ఆయన డైరెక్ట్గా సెక్యూరిటీ ఇవ్వకుండా ఆయనకి అక్కడ తొక్కిసలాట కారణమైంది ప్రభుత్వం ఆయన మళ్ళీ హింసించడం ఏంటి, జననాయకుడు సినిమా డైరెక్ట్గా యూట్యూబ్లో, ట్విట్టర్లో రిలీజ్ చేయడం ఏంటి, ఆయన సినిమాల్ని లీక్ చేశారు, ఆయనని సర్ప్రైజ్ చేశారు, పర్సనల్ లైఫ్ను కూడా అటాక్ చేశారు, తన భార్యతోని డివోర్స్ సంబంధించి కూడా వెళ్ళింది, పర్సనల్గా తనని టార్గెట్ చేశారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, త్రిషతో సంబంధం పైన పెద్ద మొత్తంలో, త్రిషతో ఉన్నటువంటి తన ఫ్రెండ్షిప్ లేకపోతే ఏదైనా కానీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్, దాన్ని రచ్చకీడ్చారు పెద్ద మొత్తంలో, దాన్ని ఒక నానా హైరాణ సృష్టించారు. అంతలోనే విజయ్ అన్నిటినీ పక్కన పెట్టి తొక్కి పాడేసి ఆయన ఈరోజు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తూ ఉన్నారు. సో రేపు చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఆయన ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరగబోతోంది, లాంఛనమైంది. సో 11:30 సమయానికి విజయ్ జోసెఫ్ విజయ్ అని నేను తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అని చెప్పేటువంటి ఆ పదం కోసం, ఆ మాట కోసం చాలా ఉత్కంఠగా తమిళనాడు రాష్ట్రం ఎదురు చూస్తోంది. సో ఇప్పుడు మీరు గమనించండి, ఆర్టీవీ కండక్ట్ చేసిన ప్రతి పోల్లో కూడా ఇప్పటికిప్పుడు ఆర్టీవీ ఒక పోల్ కండక్ట్ చేసింది. ముఖ్యమంత్రిగా సామాన్యుల ముఖ్యమంత్రి అవుతారా, లేదు ఆయన
అందరిలాగా అవినీతి చేస్తారా ఇప్పుడే చెప్పలేమని చెప్పి మీరు అనుకుంటున్నారా అంటే 80% మంది ఆయన సామాన్యుల ముఖ్యమంత్రిగానే ఉంటారనే రకంగా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఆయన తమిళనాడు ప్రజల విశ్వాసాన్నే కాదు తెలుగు ప్రజల విశ్వాసాన్ని కూడా చొరగొన్నారు. అంటే ఆయన సినిమాల పరంగా కానీ అక్కడ గెలిచిన తీరు కానీ ఆయన మాటలు కానీ ఆయన హామీలు కానీ. సో డెఫినెట్గా ఆయన కరెక్ట్గా ఇంకా ఒక ఫుల్ ప్లెజ్ రాజకీయ గేమ్ కనుక స్టార్ట్ చేస్తే సౌత్ ఇండియాలోనే ఒక పాపులర్ లీడర్గా మారే అవకాశం కూడా ఉంది. సో అఫ్కోర్స్ ఎవరికి వారు పాపులర్ లీడరే, చాలా సీనియర్స్ ఉన్నారు. చంద్రబాబు ద మోస్ట్ సీనియర్ పర్సనాలిటీ ఇన్ సౌత్ ఇండియా, అండ్ సిద్ధరామయ్య, తర్వాత రేవంత్ రెడ్డి. సో ఇలా రకరకాలుగా వాళ్ళ పొలిటికల్ గేమ్స్లో పొలిటికల్ చతురతలో చాణక్య నీతిలో వాళ్ళు సీనియర్లు ఉన్నారు. గతంలో సీఎంలుగా పనిచేసిన వారు ఉన్నారు. కానీ ఆయన క్రియేట్ చేసిన మార్క్ ఏకంగా దేశ విదేశాల్లో చర్చ జరుగుతోంది. ఆయన చర్చ జరుగుతోంది. సో హీ వుడ్ బి ఎ రోల్ అండ్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ, రోల్ మోడల్ ఆఫ్ మెనీ పొలిటీషియన్స్ ఆర్ యంగ్ మైండ్స్ కమింగ్ అహెడ్. సో కొత్త తరానికి రాబోతున్నటువంటి రాజకీయ నాయకత్వానికి ఒక రోల్ మోడల్ లాంటి వ్యక్తి. సో డెఫినెట్గా ఆయన ఈ రకంగానే స్టాండ్ తీసుకొని ఆయన చెప్పిన మాటలు నిలబెట్టుకుంటూ సామాన్యుల వైపుగా నిలబడితే కనుక హీ వుడ్ బి ఎ గ్రేట్ లీడర్ సౌత్ ఇండియా వ్యాప్తంగా అండ్ నార్త్ ఇండియా, ఓవరాల్ ఇండియా వ్యాప్తంగా ఒక మంచి లీడర్ అయితే అయ్యే అవకాశం ఉంది. సో మరి బీజేపీకి ఆయన కాంగ్రెస్తో జత కడుతున్నారన్నప్పుడు బీజేపీకి ఎటువంటి యాంటీ వాయిస్గా వెళ్తారు? సో తమిళనాట ప్రజల ఆత్మగౌరవాన్ని ఎలా కాపాడతారు? గతంలో వచ్చినటువంటి హిందీ అంశమే కానీ, సంస్కృతం అంశమే కానీ, ఇంకా ఇతరత్ర అంశాలే కానీ ఎలా ఆయన ప్రొటెక్ట్ చేస్తారు? తమిళనాట కల్చర్లోకి బీజేపీ లేదా ఇంకేదైనా వాళ్ళు అనుకుంటున్నటువంటి కల్చర్ని ఎంటర్ అవ్వకుండా ఎలా కాపాడుతారు? తమిళనాడు ప్రజల విశ్వాసం ఎలా చొరగొంటారో చూడాలి. బట్ రేపు మాత్రం 11:30 సమయానికి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంలో ఇంకా ఎంతమంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారో చూడాలి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU